డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ నెల నెల డబ్బులు కడతా ఉంటాం కదా సార్, అది అసలు ఏంటి, దానివల్ల ఏమైనా లాభాలు నష్టాలు అంటే అందరికీ తెలుసు వీటి గురించి, అంటే మరొకసారి గుర్తు చేద్దాం అనేసి. ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ అనేవి ఎంతవరకు కరెక్ట్ అసలు? డిపాజిట్ స్కీమ్ మీరు అన్నట్టు పాతదే. ఓల్డ్ బాటిల్ న్యూ వైన్ అన్న ఒక సామెత ఉంది. ఓల్డ్ బాటిల్ న్యూ వైన్ స్కీమ్ కూడా అలాంటి ఇప్పుడు కాదు, 10, 20, 30 సంవత్సరాల బట్టే ఉంది. కాకపోతే మారుతున్నాయి, అప్గ్రేడ్ అవుతున్నాయి స్కీమ్స్, లెవెల్స్, మోడల్స్, మెథడ్స్. అసలు ఈ గోల్డ్ స్కీమ్ ఎవరికి కావాలి? ఈ గోల్డ్ స్కీమ్ డిపాజిట్స్ ఎవరు తీసుకుంటారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎవరు తీసుకుంటారు? మధ్య తరగతి వాళ్ళు, లేకపోతే కొద్దిగా యావరేజ్, బిలో యావరేజ్ ఉన్న వాళ్ళు, ఎవరైతే ఒకేసారి ఎక్కువ మొత్తం మీద డబ్బులు పెట్టి కొనుక్కోలేరో వాళ్ళకి ఉపయోగం. ఎందుకంటే ఒకేసారి ₹1,00,000 పెట్టాలంటే కష్టం. సో 5,000, 10,000 పెట్టుకొని మంత్ కట్టుకొని 12, 11 అయిన తర్వాత ఇన్స్టాల్మెంట్స్ తీసుకుంటారు. అది పూర్ పీపుల్కి, జనరల్ లోయర్ మిడిల్ క్లాస్ కానీ యావరేజ్ గ్రూప్ కానీ వాళ్ళకి. సో ఈ స్కీమ్స్ అంటే ప్రతి జ్యువెలర్ ఒక రూల్ పెడతాడు, అన్నీ ఒకటే ఉండవు. స్కీమ్స్ అనేది ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. ఎక్కడైనా మంచి ఉంటే చెడు ఉంటుంది. ఎక్కడైనా ఏ మనిషి అయినా అందరూ 100% పర్ఫెక్ట్ మనిషి కనిపించారు మీకు. చెడే ఉంటుంది సార్, మనం కడుతున్నాం డబ్బులు, సేవింగే కదా అక్కడ. అదే కదా, ఇప్పుడు తెల్లగా కనిపించావని పాలు కాదు, నల్లగా కనిపించావని నీళ్ళు కాదు, రెండు ఆపోజిట్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే మెయిన్ స్కీమ్స్లో వచ్చేసరికి ఏమవుతుందంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డబ్బులు ఒకేసారి కట్టక్కర్లేదు. అది గుడ్ అడ్వాంటేజ్. డెఫినెట్గా మిడిల్ క్లాస్ పీపుల్కి అది ఇంపార్టెంట్. రెండోది మీకు డిసడ్వాంటేజ్లు ఏంటంటే ఆ స్కీమ్ ఏమున్నా మీరు చదవరు, పేపర్స్తో సైన్ పెట్టేస్తారు. ఎప్పుడైనా స్కీమ్ సైన్ చేసే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్ మనం జనరల్గా చదవం మనం. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఆయన దగ్గర తప్ప వేరే దగ్గర కొనుక్కోకూడదు. స్కీమ్ కట్టిన తర్వాత ఒక పర్టికులర్ షాప్లో కట్టారనుకోండి, ఏ షాప్కి అయితే కట్టారో మీకు డిజైన్ నచ్చినా నచ్చపోయినా అక్కడే కొనుక్కోవాలి. సో మీకు ఆప్షన్స్ కట్ అయిపోతాయి. రెండోది ఏమవుతుందంటే మీరు డిస్కౌంట్స్ పెడతాడు, ఆఫర్స్ పెడతాడు. ఏమని పెడతాడు? వేస్టేజ్ తీసేస్తాం, మేకింగ్ ఛార్జెస్ తీసేస్తాం, జిఎస్టీ తీసేస్తాం, చెప్తుంటారు. అయితే మీరు రిజల్ట్గా షాప్కి వెళ్తే ఇప్పుడు కొనడానికి 1 year తర్వాత ఏమవుతుందంటే కొన్ని డిజైన్లు మాత్రమే ఇస్తాడు, అన్ని డిజైన్లకి ఇవ్వడు. నాన్ మూవింగ్ ఉంటాయి. ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తే కొన్ని పాత బట్టలు మిగిలిపోతాయి, వాళ్ళు డిస్కౌంట్ అమ్మిస్తారు 30-40%. వేలన్స్ వాళ్ళు చాలా ఉన్నాయి. సో అలా ఇక్కడ కూడా ఏమవుతుందంటే సెలెక్టెడ్ డిజైన్స్లో మాత్రం ఇస్తాడు. అది మనకు నచ్చదు, జనరల్గా ఫాస్ట్ మూవింగ్ కావు, ఎవరికో ఒకరు నచ్చుతుంది అందులో. అక్కడ ఒక డిసడ్వాంటేజ్. సో ఇవి చెక్ చేసుకోవాలి మీరు. అట్లానే నెంబర్ ఆఫ్ క్యారెట్స్, ఏ బంగారం ఇస్తాడు, 24 ఇస్తాడా, 22 ఇస్తాడా, ఆర్నమెంట్ ఇస్తాడా, 18 ఇస్తాడా, లేదా మనం మాట్లాడుకున్నాం 9 క్యారెట్ 20,000 బంగారం. ఇది చూసుకోరు. అదేమవుతుందంటే చూసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఈ 11 నెలలు 12 నెలలు డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. అవును సార్, కొంతమంది 12 నెలలు అంటారు, కొంతమంది 11 నెలలు అని, ఒక నెల మేము కడతామంటారు. అంటే అదేంటంటే అక్కడ అనుకూలంగా మారుస్తుంటారు వాళ్ళు. సో జనరల్గా ఏమవుతుందంటే ఈ రెండు కరెక్టే. 11 నెలల్లో కట్టి 1 నెల ఫ్రీ ఇస్తారు, కానీ 12 నెలల తర్వాత మీకు ఆర్నమెంట్ ఇస్తారు. ఓకే, 12 నెలలు కట్టినప్పుడు 12 నెలలు. సో ఇన్స్టాల్మెంట్ తేడా ఉంటుంది. ఓవరాల్గా మీరు ఎంత కట్టారో. ఇంకొక డిసడ్వాంటేజ్, మీరు ఇప్పుడు కట్టినప్పుడు గోల్డ్ తక్కువ ఉంది అనుకోండి రేటు, మీరు 1 year పెరిగింది అనుకోండి, ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఇప్పుడు తగ్గింది, 10,000, 5,000 తగ్గింది, మీకు కొత్త రేట్ వేస్తాడు, పాత రేట్ వేయడు. ఏ రోజు అయితే డీల్ చేస్తున్నారో ఆ రోజు రేట్ వేస్తారు. సో ఇది తక్కువ ఉండి ఎక్కువైనా, ఎక్కువ ఉండి తక్కువ, అప్ అండ్ డౌన్, ప్రో అండ్ కాన్ ఉందన్నమాట, మంచి చెడు రెండు ఉన్నాయి, అది చూసుకోవాలి. సో అట్లానే ఇంకో మార్కెట్ అంటే హాల్మార్క్ BIS, అందులో కూడా చాలా నెగిటివ్స్ ఉన్నాయన్నమాట. బయటకు మనం చెప్పలేం, కానీ డీటెయిల్గా టెక్నికల్గా పోతే BIS హాల్మార్క్ అంటారు, కానీ కరెక్ట్ పర్సంటేజ్ ఎంత కాంపోజిషన్ మెషిన్లు వచ్చాయి గోల్డ్కి. ఒక నెక్లెస్ కానీ ఒక గాజు కానీ పెడితే మిషన్లో ప్యూర్ గోల్డ్ ఎంత ఉంది, అల్యూమినియం ఎంత ఉంది, కాపర్ ఎంత ఉంది, అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇంత ముందులా కాదు, అది కూడా మ్యానిపులేట్ చేసేవాళ్ళు చేస్తారు. సో ఇది చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకుని ముఖ్యంగా అగ్రిమెంట్లో ఏమి రాస్తారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటనేది చెక్ చేయాలి. లేకపోతే అది ఇబ్బంది పడతారు. మీరు సైన్ చేస్తారు, నేను చూడలేదు, అయ్యో లబోదిబో అంటే కాదు. ఇప్పుడు సేల్ అగ్రిమెంట్ ఉన్నాయి కొన్ని రియల్ ఎస్టేట్లో, చూస్తున్నాం మనం. అగ్రిమెంట్లో ఏం రాస్తాం, ఎమోషన్లో సైన్ చేసేస్తాం. తర్వాత ప్రాబ్లం వచ్చాక బిల్డర్ ఎత్తేసాడు, కట్టలేదు, డిలే చేశాడు, ఫ్రీ లాంచ్, మీరు ఏం చేస్తారు, డబ్బులు ఏది 90% కట్టిస్తారు కదా, ఆ 90% ఎవరు రెస్పాన్సిబుల్? బిల్డర్ చేతులు ఎత్తేస్తాడు. నిన్నగాక మొన్న ఒక బిల్డర్ స్పెక్ట్రా అని స్కామ్లు వచ్చింది, 450 మంది కస్టమర్ల దగ్గర సుమారు 90-100 కోట్లు ఖర్చు పెట్టి గాయమైపోయారు, డబ్బులు ఇవ్వట్లేదు.
సో గోల్డ్లో కూడా ఇంకా ఇంకోటి ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే బ్రాండ్ ఆఫ్ ది జ్యువెలర్. ఎస్. ఇప్పుడు తనిష్క్ ఉంది, దానికి వాళ్ళు త్రిభువన్ జావేర్, కొన్నాట్లు చూడరు, జిఆర్టీ కొన్నాట్లు చూస్తారు, ఎందుకంటే వాళ్ళు స్టాండర్డ్ 50-100 ఇయర్స్ నుండి. ఇప్పుడు మీరు FMCGలో చూస్తే గోద్రేజ్ కానీ టాటా కానీ ఇలాంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి కదా, హిందుస్థాన్ లివర్, వీళ్ళు క్వాలిటీ గురించి ఎవరు సమస్య ఉండదు, అడగరు స్ట్రైట్. ఇప్పుడు మీరు కాల్గేట్ వెళ్తే క్వాలిటీ చూస్తారా? కాల్గేట్ అనగానే కన్వీనియన్ కొనేస్తారు. హార్లిక్స్, బ్రూ, ఇవన్నీ వందలు మనం పుట్టినప్పుడు నుండి మన తాతల దగ్గర కాలం నుండి ఉన్నాయి. సో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయారు. సో గోల్డ్ జ్యువెలర్స్ రకరకాలు ఉన్నారు, ఏ క్లాస్ ఉన్నారు, B గ్రేడ్ ఉన్నారు, C గ్రేడ్ ఉన్నారు, D గ్రేడ్. సో అది చూసుకోవాలన్నమాట, మీరు కొనుక్కునేటప్పుడు డెఫినెట్గా చూసుకోవాలి, చూసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ స్కీమ్స్, క్యారెట్స్ చూసుకోవాలి, హాల్మార్క్ చూసుకోవాలి, BAS చూసుకోవాలి, వేస్టేజ్ చూసుకోవాలి, తరుగు చూసుకోవాలి, డిస్కౌంట్ ఆఫర్ చూడాలి. ఇవన్నిటికంటే ఇంకోటి పెద్దది ఉంది, పెనాల్టీ. ఒకవేళ మీరు కట్టలేకపోయారు, 6 నెలలే కట్టారు, అప్పుడు ఎంత కట్ చేస్తాడు? ఇప్పుడు ఫ్లాట్కి మీరు మీరు కొనుక్కోవాలి, అడ్వాన్స్ ఇచ్చారు, 30 ఇన్స్టాల్మెంట్ అనుకోండి, మీరు 15 కట్టారు, తర్వాత బిజినెస్ లాస్ అయింది, లేకపోతే ఉద్యోగం పోయింది, డబ్బులు రావు కదా. డబ్బులు రానప్పుడు ఏమవుతుంది? ఇబ్బంది పడతారు. సో అప్పుడు పెనాల్టీ వేస్తాడు, నేను 10% కట్ చేస్తా, 5% అది రాయించాలి, అగ్రిమెంట్లో రాయరు, యాజ్ పర్ ప్రజెంట్ కండిషన్ అని రాస్తాడు, అప్పుడు ఇబ్బంది పడతారు. అది ఒకటి చెక్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ ఒక 10 పాయింట్లతో చెప్పాను, ఆ 10 పాయింట్లు చెక్ చేసుకొని అప్పుడు సైన్ చేయాలి. లేకపోతే మీరు తెలియకుండా తీసుకున్నారనుకోండి, మీరు ఇబ్బంది పడడం, టికెట్ లేని ప్రయాణం ఎక్కట్లు. సో క్యారెట్ దగ్గర నుండి మేకింగ్ ఛార్జెస్, డిజైన్ ఏవి ఇస్తాడు, అవి కూడా కొన్ని డిజైన్ ఇవ్వడు. కొన్ని డిజైన్ ఇప్పుడు వేస్టేజ్ ఎంత వేస్తాడు? 10% నుండి 30-35% దాకా వేస్తున్నారు. ఇప్పుడు కొన్ని బ్రాండ్లు అయితే రేట్ తగ్గాడు. ఇప్పుడు నేను చూసాను, టాటాలో తనిష్క్ ఉంది అనుకోండి, రేట్ బయట మీద 1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది, బట్ క్వాలిటీ 120% వస్తుంది. మీరు ఎక్కడ చేసుకున్న దేశంలో ఒకటే ఉంటుంది. కొన్ని లోకల్లో మన రేట్ తక్కువ ఉంటుంది, రేట్ తక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే రేట్ కావాలా, క్వాలిటీ కావాలా. మంద లావు అయితే మజ్జిగ పలచన అవుతుంది సామెత ఉంది. మంద లావు అయితే మజ్జిగ, అంటే ఇంట్లో 5 మందికి 10 మంది వచ్చారు, నీళ్ళు వేస్తే 10 మందికి వస్తుంది, లేకపోతే రాదుగా. అదేవిధంగా గోల్డ్ అది ఎందుకు చెప్తున్నానంటే, గోల్డ్ కూడా అదే అవుతుంది. అంటే మీరు రేట్ కోసం చూసుకున్నాను అనుకోండి, క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ కోసం చూస్తే రేట్ పే చేయాలి. ఏదైతే బ్రాండ్ ఉందో క్వాలిటీ ఉంటుంది, మీకు 100% అష్యూర్ దట్ దేర్ విల్ బి నో చీటింగ్. కొన్ని లోకల్ జ్యువెలర్స్ పేర్లు చెప్పను, వాళ్ళ దగ్గర మనం ఎత్తుక్కోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి కరెక్టా కాదా. అందుకనే ఫ్రీ ఉంటాయి గోల్డ్ బజార్లో, మన క్వాలిటీ చెక్ చేసుకుని ఉంటాయి, అవి చెక్ చేసుకోవాలి. వెయిట్లో కూడా కొంతమంది ఏం చేస్తారు, ఈ స్టోన్స్ ఉంటాయి కదా, రూబీ అన్నీ, కొన్ని సఫైర్ అన్నీ, ఆ స్టోన్స్తో చేస్తారు, నెక్లెస్లు కానీ గాజులు కానీ. ఆ స్టోన్ వెయిట్ ఎంత మనకు తెలియదు, వాడు ఏమంటాడు, ఇంత బంగారం వెయిట్, ఇంత స్టోన్ వెయిట్ మనం చూడం కదా. అక్కడ కూడా కొన్ని హాలో దాంట్లో లాన్ అయితే పెడతారు, వెయిట్ వస్తుంది. అంటే ఇవన్నీ చేసేవాడు చేస్తాడు, చేయనోడు ఎప్పుడు చేయడు, చేసేవాడు ఎప్పుడు చేస్తాడు. ఇవన్నీ చూసి గోల్డ్ స్కీమ్ ఓవరాల్గా మంచిది చెడ్డది రెండు అంటాను. మంచిది ఎందుకంటే కరెక్ట్గా ఇస్తే, రేపు పొద్దున గోల్డ్ జ్యువెలర్ ఎత్తిస్తాడు అనుకోండి బోర్డు, అప్పుడు ఏం చేస్తారు, మీ డబ్బులు ఏమవుతాయి? కబ్జా చేయలేరు, మీరు అటాక్ చేయలేరు కదా. మనం ఫ్లాట్ కొనుక్కుంటే ఫ్లాట్ కబ్జా చేస్తారు, మీరేం కబ్జా చేస్తారు? షాపే లేదు. ఇవన్నీ కూడా గోల్డ్ స్కీమ్ ఎంత మంచిదో డెఫినెట్గా మంచిది, మిడిల్ క్లాస్ పీపుల్ వెరీ బెనిఫిటెడ్, అట్రాక్టివ్. బట్ యూ హ్యావ్ టు నో ఆల్ దీస్ పాయింట్స్. మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ చూసుకుంటే మీకు అయిపోయింది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఒకసారి చూసుకోవాలి, పక్కా చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.